అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మనమందరం అంటే పరిపూర్ణ మహిళలు, 100% మహిళలమా కాదా? ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అందరం పరిపూర్ణ మహిళలు. నా వాయిస్ బాగోలేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అంటే ఈరోజు మనకు పండుగ రోజు అన్నమాట. పండుగ రోజు అంటే ఇక్కడ డయాస్ మీద కూర్చున్నటువంటి పెద్దల పేర్లందరి పేర్లు చెప్పేంత నా ఎక్స్పీరియన్స్ కాదు, వయసు కాదు. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి నేను ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ చేయొచ్చా మన మహిళల కోసం అని చెప్పేసి మన కృష్ణన్న గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే లాల్ బాషా గారి ద్వారా నేను పంపించడం జరిగింది. దానికి వాళ్ళు ఓకే అని చెప్పడము, నేను హైదరాబాద్ నుంచి రావడము. అంటే కొన్ని మనకి ఎలాంటి పరిస్థితి అంటే వృత్తి కోసం అంటే కోటి మార్గాలు, ఎక్కడైనా సరే ఎలాగైనా సరే బతకాలి, బతికించాలి. అదే నానుడి. నా పుట్టి నీళ్ళేమో రాయలసీమ, మెట్టి నీళ్ళేమో పల్నాడు. ఇది ఎలా అంటే కారం ఇక్కడ పండుతుంది, మాకెక్కుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇది రెండు ఎలా సింక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు వెన్నంటి ఉంది, నా వెనకలంటే మాది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ వాళ్ళమంతా మేము ఉండి ఉంటాము. సతనపల్లిలో ఒకరు, నర్సరావుపేటలో ఒకరు, దెన్ వచ్చేసి హైదరాబాద్లో, కుక్కట్పల్లిలో, బంజారా హిల్స్లో, ఇట్లా అందరం ఒక్కొక్క చోట్ల ఒకరు ఉన్నాము. కానీ ఒక ఉమ్మడి కుటుంబం అని అనుకోవాలి. ఎవరికి ఏది ప్రాబ్లం వచ్చినా, ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా మా బావగారు ఉన్నారు, మా మామయ్య గారు ఉన్నారు. దెన్ వచ్చేసి మా అంటే ఉన్నటువంటి ఇప్పుడున్న అంటే నాకు తెలిసినంత వరకు నేను నాకు ఎలా నచ్చదు అంటే కుటుంబం పేరు కానీ, లేదు అనుకుంటే జాతి పేర్లు కానీ, లేదు అనుకుంటే మనం చేస్తున్నటువంటి పనులు కానీ, మన గొప్పలు కానీ చెప్పుకోవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు అన్ని రకాలుగా కాళ్ళు, చేతులు, చదువు, తెలివి అన్ని సాధించుకోవడానికి ఒక మార్గం ఇచ్చాడు. అలాగే ఒక రాష్ట్రానికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడు, సీఎం, ఒక తండ్రి అంటే రాష్ట్రానికి తండ్రి అంటే ఎవరు అంటే ఒక సీఎం అని చెప్పాలి. నేను ఇంతకుముందు ఒక స్లోగన్ చూసాము. ఇంతకుముందు అంటే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనము జై జగన్ అన్నారు, అలాగే రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. అలాగే వచ్చారు, అలాగే చేశారు. ఇప్పుడు ఏంటిది, మా నమ్మకం నువ్వే జగన్ అన్నాం. మా నమ్మకమే కాదండి, ఇది మన వాస్తవం కూడా జగనే. ఎందుకంటే మన సీఎం గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ. ఈవెందో మన కలెక్టర్ గారు మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి మీ గురించి చాలా విన్నాం సార్, రియలీ గ్రేట్. మీతో ఈ మంచి పంచుకోవడం అనేది కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే మన గోపి సార్ గురించి మీకు చెప్పాల్సింది, ఎక్కడైనా ఎవరి గురించి అయినా సరే ఏదైనా సర్వీస్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా పిలుస్తున్నారా, ఏ రాత్రైనా సరే ఎప్పుడైనా సరే రెస్పాండ్ అవుతున్నారా అంటే ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు. అంటే ఎంతమంది ఎంపీలు ఉన్నటువంటి ఒక వేరైతే ఎక్స్పెషలీ రాయల్ గారు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు మీ గురించి ఆయన గురించి అంటే మనకి ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేరెంట్స్ ఆ పేరు ఎలా పెట్టారో కానీ నిజంగా గ్రేట్ సార్. ఆ పేరు నిజంగా సార్థకత తీసుకొస్తున్నారు. ఆయన అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు. ఇక కృష్ణన్న గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే. ఆయన ఏంటిదంటే ఒక సాధు మనిషి, ఎవ్వరు ఏం చెప్పినా తలాడిచ్చేస్తారు. నా అలాంటిది నేను ఎక్కడో ఉన్నాను అన్న, ఇక్కడ ఇలా చేద్దాము, ఏం చేద్దామంటారు, మీరు చెప్తే నేను చేయాలనుకుంటున్నారు, మీరేమంటారు అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా చేయండి అమ్మా అన్నారు. అంటే సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళకి సమాజానికి ఏం చేయాలా అని మనం అనుకుంటున్నప్పుడు దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటే కూడా మన సమాజం ఒక సత్సమాజం అవుతుంది. దీని వచ్చేసి ఒక సస్యశ్యామలమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, వృద్ధాప్యరహితమైనటువంటి, మనము ఇంకా విద్యారహితమైనటువంటి, ఉద్యోగరహితమైనటువంటి రకరకాలుగా మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇప్పుడు అన్న ఒక మాట చెప్పారు, ఏంటంటే జాబ్ మేళా పెడదామమ్మా మనము అని చెప్పేసి. ఖచ్చితంగా పెడదాము అన్న, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పీరియడ్ కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము ఒక స్టాండ్ తీసుకుని మీ అందరితో డిస్కస్ చేసి ఖచ్చితంగా దానికి కూడా మన కలెక్టర్ గారు కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు అది నాకు కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నారు, నాయకులందరూ కూడా పార్టీకి. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, నేను ఒకటే పార్టీ నాది, ఏంటంటే మానవతా పార్టీ. నేను ఇంపార్టెన్స్
మానవత్వానికి. మానవత్వం లేనిది మనం ఏమీ లేదమ్మా. మనలో ఉండేది మానవత్వం మనలో ఉందనుకోండి, మనం ఏం చేసినా జరుగుతుంది, ఏది చేసినా బాగుంటుంది. ఆ మానవత్వం లేనిది మీరు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా, ఎంత ఉన్నా కూడా, ఎవరు ఎంత చెప్పుకున్నా కూడా అది వేస్ట్. మనలో కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉన్నంత వరకు దాన్ని ఎవరు కూడా మనల్ని అధిగమించకపోవచ్చు. వాళ్ళ విధానంలో వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చేమో, కానీ మనకున్న స్టాండర్డ్స్ ప్రకారం మనం మాత్రం ఒకటే ఉంటాం. ఇక్కడ మన దిశా టీమ్ మ్యామ్ వచ్చారు, రియలీ అప్రిషియేట్ మ్యామ్, గ్రేట్ జాబ్. ఇక్కడ దిశా టీమ్ ఏంటిదంటే, నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను మన పల్నాడు డిస్టిక్ అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ కేసెస్ వస్తుంటాయి. అలా కేసెస్ వచ్చినప్పుడు నా ఈమెయిల్కి వచ్చినప్పుడు నేను కొన్ని దిశ కూడా రిఫర్ చేశానమ్మా. రిఫర్ చేసినప్పుడు కూడా దానికంటే నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. రిఫర్ చేసినప్పుడు దానికి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళని కౌన్సిల్ చేయడము. అలాగే ఇక్కడ అనురాధక ఉన్నారు, ఆవిడ కూడా రెస్పాండ్ అవ్వడం ఇమ్మీడియట్ గా, అంటే ఇన్స్టెంట్ గా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ లో మన వంతు మనం అంటే భరించేవాడే భర్త అని చెప్పేది ఎందుకంటారు? ఆడపిల్ల అంటే ఆడ అని పెట్టారు. ఇప్పుడు ఆడ అని దూరం పోయింది, ఈడ. మనమందరం ఇక్కడికి ముందుకు వచ్చేస్తున్నాం అనమాట. భరించేవాడు భర్త కాదమ్మా, మనం వాళ్ళని మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ఎలాంటి రోజులు వచ్చాయంటే ఎస్పెషల్లీ కలియుగంలో, అదే విధంగా కరోనా కాలంలో మనకేంటంటే కరోనా ఎంతో నేర్పించింది. ఆ కరోనా కాలంలో మనం ఏం చేస్తున్నాము, మన భర్తలకి ఒక నేమ్ ఫేమ్ అనేది, అంటే మన నుంచి వాళ్ళకి పేరు వస్తుంది. ఇన్ని రోజులు సోన్స్ వాళ్ళ హస్బెండ్ అదంట ఇదంట అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఫలానా ఓకే లక్ష్మక్క ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్సీ అంట, జెడ్పీటీసీ అంట, లేదంటే ఒక ఫౌండేషన్ నాలాంటిది సర్వీస్ చేస్తుందంట, ఇలా ఒక ప్రొడ్యూసర్ అంట, ఇట్లాంటివన్నీ. అంటే మనకు మన ఓన్ ఐడెంటిటీ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగాము అంటే దానికి కారణం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశం. దాన్ని ఎవరైనా సరే దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని, అలాగే మీ నాయకులందరికీ మీరు సహకరిస్తూ, ఇంకొకసారి మా నమ్మకం జగన్ అని ఎలా చెప్పారో మన వాస్తవం కూడా జగన్. ఎందుకంటే ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ వాస్తవం కాదా? ఆయన పడినటువంటి కష్టాలు వాస్తవం కాదా? ఆయన ఎంత స్టబాన్ గా, అంటే స్ట్రాంగ్ గా ఆయన ఎలా, అంటే మన సీఎం గారు ఎంత స్ట్రాంగ్ అయిపోయి ఉన్నారో దానికి ఎగ్జాంపుల్ గా మేబీ నేనే తీసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు సంతోషాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, లేదంటే సుఖంగా ఉండాలి, మెడల్లో ఉండాలని ఎప్పుడు అనుకోలేదు నేను. ఎందుకంటే మనకంటే ఇంకా దీనమైన పరిస్థితుల్లో ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇన్స్పైర్ చేయాలి అంటే వాళ్ళలోకి మనం వెళ్ళి చూడాలి. వాళ్ళలోకి మనం వెళ్తే కానీ వాళ్ళ కష్టాలేంటి, నష్టాలేంటి, వాళ్ళలో ఉండే సాటిస్ఫాక్షన్ ఏంటి, వాళ్ళతో మనం కలిసినప్పుడు వాళ్ళతో మనం ఉన్నటువంటి మన ఒపీనియన్స్ ఎలా మారుతాయి, మనం ఉన్నటువంటి సమాజం చుట్టుపక్కల మేడల్లో ఉంటున్నామా, గుడిసెల్లో ఉంటున్నామా అనేది పక్కన పెట్టేస్తే, మన చుట్టుపక్కల అట్లీస్ట్ అపార్ట్మెంట్ లో ఉన్నా కూడా ఎవరు కూడా ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు మేమున్నాం కదా అన్న భరోసా ఇవ్వట్లేదు. కానీ మెయిన్ ఏంటంటే మానవత్వానికి మరో పేరు ఒక మాట మాత్రమే, ఒకటి మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వండి చాలు. అదే వాళ్ళకు ప్రాణం పోస్తుంది. ఇప్పుడు మనకు వైజాగ్ లో ఒక పెద్ద సుమిత్ జరిగింది అంటే మనకు కొన్ని వేల కోట్లతో కొన్ని కంపెనీస్ మనకు వస్తున్నాయి. అంటే మన పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటిదంటే కొద్దిగా ఓపిక, సహనం. మనం ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం, ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఆ వెయిట్ చేసిన తరుణం ఎంతో దగ్గరలో ఉండాలి. దానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆ కంపెనీస్ వల్ల కొంతమందికి కాదు, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నారు. కాబట్టి మీరందరూ మీ పిల్లల మైండ్ ని కొద్దిగా ట్యూన్ చేసి వాళ్ళని, అంటే మనం ఈ పని చేయబోతున్నాము, చేస్తున్నందుకు అప్పటి వరకు ఎదురు చూడండి. లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ వచ్చినవి అవన్నీ గూగుల్ చేస్తే మీకు అన్ని కంపెనీస్ వచ్చేస్తాయి. ఆ కంపెనీస్ లోకి ఏమేమి కావాల్సినవి అంటే కోర్సెస్ లో వాళ్ళందరినీ జాయిన్ చేయించండి. ఆ కోర్సెస్ కూడా చేయండి. అలాగే ఇక్కడ ఇంతకు ముందు కృష్ణన్న చెప్పినట్టు, అలాగే మనం ఒక కోర్సెస్ నేర్చుకోవడానికి ఒక సెంటర్ అనేది పెట్టామండి. ఆ సెంటర్ లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఆ జాయిన్ చేసినప్పుడు ఆ కోర్సెస్ నేర్పించిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి అని చెప్పేసి ట్రై చేస్తాం మేము. దెన్ జై హింద్, జై జగన్.